హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ప్రెజెంట్గా మన పయనీర్స్ ఎక్కువగా సెర్చ్ చేస్తుంది ఏంటంటే మన పైకాయిన్ బైనాన్స్ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు లిస్ట్ అవుతుంది అని చెప్పేసి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు. కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేస్తున్నారు. వీళ్ళ డౌట్ ఏంటంటే మైనెట్ ఓపెన్ అయ్యి మార్చి నెలలో మైనెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత బైనాన్స్ ప్లాట్ఫామ్ కూడా ఒక సర్వే అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ పైకాయిన్ని మనం లిస్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి. దాంట్లో 80% అబవ్ పీపుల్ దీన్ని బైనాన్స్లో లిస్ట్ చేయాలి అని చెప్పేసి ఎక్కువ మంది ఓటింగ్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత బైనాన్స్ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా క్లియర్ కట్గా చెప్పారు, మేము మామూలుగా ఓటింగ్ పర్సంటేజ్ ఎంతో పరిశీలించడానికే ఇది చేశాం, ఫర్దర్గా దీన్ని లిస్ట్ చేయాలి అంటే మా అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళైతే క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఒకే ఒక విషయం చెప్పండి ఫ్రెండ్స్, ఈ పైకాయిన్ అనేది బైనాన్స్ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయితే ఒక స్కై రాకెట్ లాగా పైకి వెళ్తుందా? ఓన్లీ బైనాన్స్ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయితే దీని ప్రైస్ అనేది అమాంతంగా పెరుగుతుందా? ఒకసారి ఆలోచించండి. ఆలోచించి దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు టాపిక్ కూడా బైనాన్స్లో లిస్ట్ అయితే మన పైకాయిన్ యొక్క ప్రైస్ పెరుగుతుందా లేదంటే తగ్గిపోతుందా అనేది మన టాపిక్ ఫ్రెండ్స్. ముందుగా మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ప్రతి క్రిప్టో కరెన్సీ కూడా ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. ఏంటంటే క్రిప్టో కరెన్సీలో ఉన్న మెయిన్ ప్లాట్ఫామ్లో మన కాయిన్ అనేది లిస్ట్ అవ్వాలి అని చెప్పేసి ప్రతి క్రిప్టో కరెన్సీ యొక్క డ్రీమ్ ఫ్రెండ్స్. అలాగని ఆ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయితేనే ఈ కాయిన్ పైకి వెళ్తుంది అని చెప్పేసి మనం చెప్పగలమా? అలాగని కాదు ఫ్రెండ్స్. మెయిన్గా చూసుకుంటే వరల్డ్ వైడ్గా ఉన్న క్రిప్టో కరెన్సీలో నెంబర్ 1 ప్లాట్ఫామ్ వచ్చేసి బైనాన్స్ ప్లాట్ఫామ్ అని చెప్తారు. ఇది అందరికీ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ కాబట్టి మన కాయిన్ ఈ బైనాన్స్ ప్లాట్ఫామ్లో లిస్ట్ అవ్వాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ పైకాయిన్ అనేది ఒక ట్రెడిషనల్ క్రిప్టో కరెన్సీ అయితే కాదు. ఇప్పుడు బిట్ కాయిన్, ఇథేరియం ఇలాంటివి సమ్ ఎగ్జాంపుల్ ఇటువంటి క్రిప్టో కరెన్సీలు ఉన్నాయో అటువంటి క్రిప్టో కరెన్సీ అయితే కాదు. ఇది ఒక యూటిలిటీ బేస్గా ఒక మార్కెట్లోకి తీసుకొచ్చారు, అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి. అంతేకాని మెయిన్ క్రిప్టో కరెన్సీస్ ఏ అయితే ప్రాజెక్ట్స్ చేస్తాయో ఆ విధంగా ఈ క్రిప్టో కరెన్సీ అనేది చేయదు. మెయిన్గా ఈ క్రిప్టో కరెన్సీ అని చెప్పినప్పుడు ఆ క్రిప్టో కరెన్సీ ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి దాని యొక్క యూటిలిటీ మీదే దాని ప్రైస్ అనేది ఆధారపడి ఉంటుంది. క్రిప్టో కరెన్సీలో క్రిప్టో మార్కెట్లో క్రిప్టో కరెన్సీ అనేది అప్ అండ్ డౌన్స్ అనేది సహజం. మెయిన్గా చూస్తే ఈ పైకాయిన్ బైనాన్స్ ప్లాట్ఫామ్లో లిస్ట్ అవడం వల్ల వచ్చే ప్రాఫిట్ ఏంటంటే ఒక రికగ్నేషన్ అనేది ఈ కాయిన్కి వస్తుంది. అంటే నెంబర్ 1 క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో ఇది లిస్ట్ అయింది అని చెప్పేసి ఒక రికగ్నైజేషన్ అయితే వస్తుంది. అలాగే బైనాన్స్ ప్లాట్ఫామ్లో ఉన్న కమ్యూనిటీ కూడా ఈ పైకాయిన్ వైపు చూస్తుంది. ఆటోమేటిక్గా దీనికి డిమాండ్ కూడా పెరుగుతుంది. అందుకనే ఎక్కువ మంది ఈ కాయిన్ మన బైనాన్స్ ప్లాట్ఫామ్లో లిస్ట్ అవ్వాలి అని చెప్పేసి చూస్తున్నారు. అలాగే మనం చెప్పుకున్నట్టు ఈ పైకాయిన్ అనేది ట్రెడిషనల్ క్రిప్టో కరెన్సీ అయితే కాదు. దీన్ని అసలు ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోగలిగితే మనకి మొత్తం క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఈ పై యాప్లోకి వెళ్ళి మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఈ పై యాప్లోకి వెళ్ళి మనం దీంట్లో ఉన్న ఫీచర్నన్నీ మనం యూజ్ చేసుకోగలగాలి. అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ పైకాయిన్ని యూజ్ చేసుకోవాలి, ఈ పైకాయిన్ తోటే ఏదైనా కానీ వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకోవాలి అని చెప్పేసి ఈ పైకాయిన్ తీసుకొచ్చారు. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఎంతసేపటికి బైనాన్స్ ప్లాట్ఫామ్లో లిస్ట్ అవ్వాలి, మన పైకాయిన్ ధర పెరిగిపోవాలి. అసలు బైనాన్స్ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయితే ఎందుకు పైకి వెళ్తుంది? దీని ప్రైస్ ఎందుకు పైకి వెళ్తుంది? ఒకవేళ లిస్ట్ అయిందే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాయిన్స్ అయితే చూసుకోండి, బైనాన్స్ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయినా కానీ లిస్ట్ అయిన వెంటనే పంప్ అయిపోయిన కాయిన్స్ ఉన్నాయి, కానీ అది సరైన యూటిలైజేషన్ లేక మళ్ళీ వెంటనే డంప్ అయ్యి కిందకు వచ్చేసినాయి. చాలా కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి మీరే. ఈ పైకాయిన్ ప్రైస్ అనేది బైనాన్స్ లిస్టింగ్ మీద ఆధారపడి ఉండదు. ఇది నేను బల్ల గుద్ది చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ చాలా మంది మెసేజ్లో బైనాన్స్ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయితే మన కాయిన్కి ప్రైస్ విపరీతంగా పెరిగిపోతుందన్న, ఎప్పుడు లిస్ట్ అవుతుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు. కానీ చూడండి ఫ్రెండ్స్, ఈ కాయిన్ అనేది బైనాన్స్ ప్లాట్ఫామ్ లిస్ట్ అయితే వెల్ అండ్ గుడ్, అది నో ప్రాబ్లం. లిస్ట్ అవ్వకపోయినా ఈ కాయిన్కి వచ్చే ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఈ కాయిన్కు ఉన్న ఎకో సిస్టమ్ అటువంటిది. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కాయిన్ తీసుకొచ్చారు. అందరూ ఈ కాయిన్ గాని సరైన పద్ధతిలో వినియోగించుకుంటే దీని ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. అందరూ చెప్తున్నట్టు దీని సప్లై చాలా విపరీతంగా ఉంది, దీని ప్రైస్ అనేది పెరగదు అని చెప్పేసి చెప్తున్నారు. అది 100% రాంగ్ ఫ్రెండ్స్. నేనెందుకు దీని ప్రైస్ పెరుగుతుందని ఇంత బల్లగుద్ది చెప్తున్నానంటే, ఎవరైతే పైనీర్స్ ఉన్నారో, ఎవరైతే మైనింగ్ చేశారో, లేదంటే పై కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం చాలా మటుకి లాకింగ్ పీరియడ్లోనే ఉండటం జరిగింది. దీన్ని మైన్ చేసుకున్న పైనీర్స్ లాక్ పీరియడ్ 3 years, మినిమం 3 years కంపల్సరీగా పెట్టే ఉంటారు. అప్పటి వరకు ఈ పైకోర్ టీం వాళ్ళు ఎన్నో అప్డేట్స్ తీసుకొస్తారు, దీని ఎకో సిస్టాన్ని మెయిన్ స్ట్రాంగ్గా చేస్తారు. ఈ ప్రైస్ అనేది పైకే వెళ్తుంది, కిందకైతే రాదు. చూడండి ఫ్రెండ్స్,
దీని సప్లై 100 బిలియన్స్ గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ సర్క్యులేటింగ్ సప్లై ఎంతవరకు ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది ఒక స్టేట్ లో తీసుకురాలేదు, ఒక దేశంలో తీసుకుని రాలేదు, వరల్డ్ వైడ్ గా గ్లోబల్ కరెన్సీగా తీసుకొచ్చారు. అందువల్ల వరల్డ్ వైడ్ గా ఉన్న పాపులేషన్ ఎంత, ఈ సప్లై ఎంత, అది ఆలోచించగలిగితే మనకి ఈ కాయిన్ మీద ట్రస్ట్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఒక కాయిన్ కి దానికి ఉన్న యూటిలిటీని బట్టి అది ఎంత ప్రైస్ కైనా వెళ్ళగలుగుతుంది. దాని సప్లై అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు. మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటే ఫ్రెండ్స్, దీని ప్రైస్ పెరగడానికి బైనాన్స్ ప్లాట్ఫామ్ అనేది ఒక కారకంగా ఉండదు. బైనాన్స్ లో లిస్ట్ అయినా అవ్వకపోయినా ఈ కాయిన్ కున్న వాల్యూని బట్టి, దీనికున్న యూటిలైజేషన్ బట్టి ఈ కాయిన్ కున్న ప్రైస్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అలాగని బైనాన్స్ ప్లాట్ఫామ్ లో లిస్ట్ అవ్వకూడదని కాదు, లిస్ట్ అయితే వెల్ అండ్ గుడ్. లిస్ట్ అవ్వకపోయినా ఈ కాయిన్ కు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలా మంది బైనాన్స్ ప్లాట్ఫామ్ లో లిస్ట్ అయితే మంచిది కదన్నా, ఇంకా లిస్ట్ అవ్వలేదు, ఎప్పుడు లిస్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను చెప్పిన ఈ విషయం కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లేదు మీకు ఒక టాపిక్ మీద ఒక వీడియో కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు థ్యాంక్ యూ.